హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరూ లేచారా? నేను లేచాను, టీ తాగేశాను. ఇక స్కిన్ అంతా కొంచెం లైట్గా మంటగా ఉందండి, ఫేస్ అంతా. ఈ ఎగ్జిబిషన్కి వెళ్తున్నాం కదా, మహిళా ఉత్సవంలో కొంచెం అక్కడంతా హాల్లో ఎట్లయినా డస్ట్ ఉంటుంది కదా, డస్ట్ను ఈ ఎండ కూడా బాగుందండి విజయవాడలో. హైదరాబాద్ క్లైమేట్ అయితే మళ్ళీ విజయవాడ వచ్చేసరికి కొంచెం సెట్ అవ్వడానికి టైం పట్టుద్ది. ఎక్కువ నేను హైదరాబాద్లో ఉన్నాను కదా, అక్కడ కొంచెం క్లైమేట్ చల్లగా ఉంటుంది. అంతటి నా స్కిన్ అందులో కొంచెం రఫ్గా ఉంటుంది, కొంచెం మంట వస్తుంది అనమాట. నేను అందుకని ఇవాళ ఏం చేస్తానంటే, మంటగా ఉంది కాబట్టి ఇప్పటికిప్పుడు ఒక ప్యాక్ వేసుకుందామని ఇంట్లో ఉన్న వాటితో ప్యాక్ తయారు చేస్తున్నాను. మీకు కూడా చూపిస్తాను. మీరు కూడా మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. స్కిన్ కొంచెం కూల్ ఫీలింగ్ వస్తుంది మంట తగ్గడానికి. కొంచెం ఈ డస్ట్ ఏమైనా ఉన్నా కూడా కొంచెం పోద్ది అనమాట స్కిన్కి పట్టేసేసి. ఓకేనా? ఫస్ట్ మన ఇంట్లో ఇప్పుడు సమ్మర్ సీజన్ కాబట్టి కంపల్సరీ అందరిలో పుచ్చకాయ ఉంటుంది కదా, చిన్న ముక్క అన్నమాట. ఇది ఎక్కువ ఒకలేదు, కొంచెం చిన్న ముక్కలే. ఇదిగో చిన్న ముక్క పుచ్చకాయ వేసాను. నెక్స్ట్ చిన్న ముక్క క్యారెట్. అసలు డస్ట్కి వెళ్ళొస్తూ ఉంటాం కదా, అటు తిరిగి ఎంత లేదైనా కష్టం ఉంటుందండి. అదంతా ఇది నాకు బాగా స్కిన్ కొంచెం మంట అనిపిస్తుంది. చిన్న క్యారెట్ ముక్క సన్నగా తరిగేసుకుని ఇట్లా పుచ్చకాయ వేసాము, క్యారెట్. నెక్స్ట్ అది అలా దేవుడు పూలు తెచ్చుకుంటాం కదా, కొంచెం గులాబీ రెక్కలు చిన్న చక్క ఫ్రెష్గా ఉన్నాయి కదా. నెక్స్ట్ పసుపు చిటికెడు వేసి వేయనట్టు అంతే, చాలు. మరి ఎక్కువ వేసినా కూడా బాగుంది. ఓకేనా? నెక్స్ట్ ఒక హాఫ్ స్పూన్ శనగపిండి. మీకు శనగపిండి పడిపోతే బియ్య పిండి వేసుకోవచ్చు కొంచెం. నేను నాకు శనగపిండి పడదు కాబట్టి నేను శనగపిండి వేస్తాను, ఒక హాఫ్ స్పూన్. నెక్స్ట్ మన ఇంట్లో డైలీ ఉండేది పెరుగు అనమాట. ఇది కూడా ఎక్కువ పెట్టాలి, ఒక పావు స్పూన్ పెరుగు. ఇంకొంచెం వేసినా ఏమవుతుందండి, మరి కొంచెం టేస్టీగా రావాలి కాబట్టి ఇంకొంచెం వేస్తున్నాను, ఒక పావు స్పూన్. ఓకేనా? చిన్న టమాటా ముక్క వేస్తున్నాను. ఇవన్నీ ఇంట్లో వాడితేనే మనం డబ్బులు పార్లర్కి వెళ్ళి వేలు డబ్బులు ఖర్చు పెట్టక్కర్లేదండి. మనసుంటే మార్గాలు ఉంటాయి, ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అట్లాగే మనకి ఉన్న బడ్జెట్లో మనకున్న డబ్బుల్లోనే ప్రతిదానికి వేలు ఖర్చు పెట్టుకునే పార్లర్కి వెళ్ళక్కర్లేదు. అంటే పార్లర్ వాళ్ళు తప్పుగా అనుకోవద్దు, రావద్దంటారు అనేసి చెప్తున్నా. మన బడ్జెట్ని బట్టి బాగా డబ్బు ఉంది అనుకోండి, ఏమైనా పార్లర్కి వెళ్ళిపోయి హ్యాపీగా చేసేసుకోవచ్చు. డబ్బు లేదని కాదు, ఇంట్లో ఉన్న వాటితో ఎలా చేసుకోవాలని కాదు, డబ్బులు ఉన్నాయి లేని సమస్య కాదు ఇక్కడ. పార్లర్కి వెళ్ళే టైం లేకపోయినా సరే, పార్లర్లో కెమికల్స్ అవి క్రీమ్స్ అవి పడమంటారు కొంతమంది. అందుకని పడినప్పుడు ఆ క్రీమ్ మాకు సెట్ అవ్వదండి, వాళ్ళ చేతులతో రుద్దుతారని అని కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, కొంతమంది లేడీస్. అందుకని నేను ఇంట్లో ఉన్న వాటితో సింపుల్గా, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు, ఇంకా మనకి ఏం పని ఉంటుంది? పని ఉన్నా సరే కొంచెం మనం టైం చేసుకొని ఇవన్న వాటితో మనం ఫేస్కి కొంచెం నీట్గా డస్ట్ పోద్ది, కొంచెం కూల్ ఫీలింగ్ వస్తుంది, స్కిన్ కూడా కొంచెం స్మూత్గా బాగుంటుంది అనమాట. వీటిని మనం మిక్సీ వేసేద్దాం. ఓకేనా? మిక్సీ వేసుకొస్తాం. చక్కగా మిక్సీ అయిపోయింది, చక్కగా పేస్ట్ లాగా. ఇదంతా ఒక బౌల్లో వేసుకుందాం మనం. నేను ఇక్కడ ఉండట్లేదు కదా, ఈ మధ్య అటు ఇటు బిడ్డు బాబుని చూసుకోవడానికి అటు ఇటు తిరుగుతుంది కదా హైదరాబాద్ విజయవాడకి. నాకు ఏమి ఇక్కడ ఉన్నాయి కూడా కొంచెం ఐడియా లేదు. ఇప్పుడు కొంచెం సెట్ అవ్వడానికి టైం పడుతుంది అన్నమాట విజయవాడ. ఫేస్ ప్యాక్ బ్రష్ వేసుకునే బ్రష్లో ఏం లేవు, కొనుక్కొచ్చుకోవాలి. ఓల్డ్ సాంగ్స్ చాలా ఇష్టం అండి నాకు. అలా చక్కగా మనకి ఇష్టమైన సాంగ్స్ పెట్టుకొని చక్కగా మనకి ఇష్టమైన చక్కగా వంటలు ఇవన్నీ పనులు చేసుకుంటూ ఉంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది, కొంచెం రిలాక్స్ అవుతా చేసుకుంటాం. మళ్ళీ మూతి పెట్టుకొని సీరియస్గా చేస్తే పని అవుద్దు, కానీ మనశాంతం నాకైతే. సరే, చక్కగా చూడండి, చక్కగా ఎంత బాగుంది చూడండి, ప్యాక్ రెడీ అయిపోయింది. ఇలాగే మీరు ఇంట్లో ఏముంటాయి, కీరా ఉంటే కీరా, అలోవేరా ఉంటే అలోవేరా, నెక్స్ట్ బీట్రూట్ ఉన్నా సరే వేసుకోవచ్చు. చక్కగా ఉన్న కొంచెం పుచ్చకాయ ముక్క, కొంచెం పెరుగు, కొంచెం పసుపు కొంచెం వేసేసి చక్కగా మిక్సీ చేసుకుని పిల్లలకు కూడా పెట్టచ్చు. ఇది మనకి హెల్తీ కదా, ఇది ఇవన్నీ వెజిటబుల్స్ ఫ్రూట్స్ కదా, వెజిటబుల్సే కదా ఇవన్నీ, మనం పిల్లలకు కూడా వేసేయచ్చు. పిల్లలు కూడా డస్ట్కి వెళ్ళి 10th క్లాస్ పిల్లలు, ఇంటర్ పిల్లలు డస్ట్కి తిరిగేసి వస్తారు, వాళ్ళకేమో తెలియదు పాపం, చిన్న వయసు.
అటు ఇటు తిరిగేసి వస్తారు డస్ట్కి. ఆ మొహాలు కూడా శుభ్రం కడుక్కోరు, హడావుడిగా ఉంటారు ఆ పిల్లలు చిన్న వయసు కాబట్టి. మనం పేరెంట్స్, మనం అమ్మగా మనం కుదిరినప్పుడు వాళ్ళకి సండే, ఇప్పుడు ఎక్కడ ఖాళీ ఉంటుంది పిల్లలకి, ఫుల్ డే స్కూల్స్ ఉంటాయి, కాలేజెస్ ఉంటాయి. మనకు కుదిరినప్పుడు సండే కొంచెం ఇలా ప్యాక్ చేసేసి మెడకి చక్కగా ఫేస్కి చేతులకి బట్టి చేసేసి కొంచెం డ్రై అయినాక రుద్దేసి వాష్ చేస్తే ఏదో కాస్త కొస్త ట్యాన్ ఉంటే శుభ్రంగా పోతుంది అనమాట, మురికి మట్టి అనమాట. ఇప్పుడు మనం ఇది ఫేస్కి వేసుకుందాం, ఓకేనా. ఈ బ్యాండ్ ఒకటి ఉందండి ఇంట్లో లక్కీగా, అన్నీ ఎక్కడెక్కడ పడేసాను అనమాట, దొరకలేదు అనమాట. చూసారు కదా, చక్కగా ఫేస్ వాటర్తో వాష్ చేసుకొచ్చేసేయండి. ఇప్పుడు మనం ఈ ప్యాక్ వేసుకుందాం. నేను అన్ని బడ్జెట్లో చెప్తానండి, మనం హై డబ్బులు ఖర్చు పెట్టినంత లేదు ఇప్పుడు జనరేషన్, ఇప్పుడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే అంతా మనీతో నడుస్తుంది అనమాట. ఏది చేయాలన్నా మనీ మనీ మనీ, అన్నిటికీ డబ్బులు వాడలేం కదండి. ఇప్పుడు ఖర్చులు ఎలా ఉన్నాయి, ఎంత పరిగెత్తినా అదే ఆదాయం, పరిగెత్తపోయినా అదే ఆదాయం అయిపోతుంది అనమాట ప్రజెంట్ బడ్జెట్లో. కాబట్టి మనం అన్నీ మన బడ్జెట్లో చూసుకోవాలి లేడీస్ ఇంట్లో కాబట్టి కదా. అంటే డబ్బు అని కాదు, మనీ కూడా మనం సేవ్ చేసుకోవాలి. మన లేడీస్కి ఎన్ని ఖర్చులు ఉంటాయండి. ఇప్పుడు బయట మహిళా షాపింగ్కి వెళ్ళాలన్నా, ఇంకా వేరే ఎగ్జిబిషన్ షాపింగ్కి వెళ్ళాలన్నా మనం బట్టలు కొనుక్కోవాలి, మళ్ళీ బ్యాగ్స్, మన మెయింటెనెన్స్, పిల్లల ఖర్చులు, ఇవి కలిపి తడిసి మోపుడవుతాయి అనమాట. అందుకని మ్యాక్సిమం ప్రతి లేడీస్ కొంచెం తెలివిగా ఆలోచించి జాగ్రత్తగా పొదుపు చేసుకుంటే ఖర్చులు తగ్గించుకోవచ్చు, ఓకేనా. ఫేస్ ప్యాక్ చెప్పి పొదుపుకోవాలి ఏంటో అనుకుంటున్నారా, మరి డబ్బులు పొదుపు చేసుకోవాలి కదా మనం. అంటే చూడండి నేను చక్కగా ఉందో, మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు దీన్ని బ్రష్ లేదండి, నేను రేపు బ్రష్ కొనుక్కొచ్చుకుంటాను. ఇవాళకి చేతితో వేసేసుకుంటున్నాను, హ్యాండ్ వాష్ చేసుకొచ్చుకొని శుభ్రంగా. చూడండి చక్కగా ఇలా ఎంత బాగుంది, స్మూత్గా ఉంది. ఇలా వేసేసుకొని చక్కగా ఇంట్లో. చాలామంది అంటారండి ఇప్పుడు ఈవిడ ఫేస్ ప్యాక్లు వేసుకొని మిస్ ఇండియా పొట్లకి వెళ్ళాలా ఏంటి అని చెప్పి అంటారు. మిస్ ఇండియా పొట్లకి వెళ్ళక్కర్లేదండి. ఇంట్లో ఇప్పుడు స్కిన్ కొంచెం నీట్గా ఉండాలి కదా, కొంచెం ఆడవాళ్ళు నీట్గా ఉండాలి కదా. మిస్ ఇండియా పొట్లకి వెళ్ళే వాళ్ళే ప్యాక్ వేసుకోవాలని రూల్ ఏం లేదండి, ఎవరైనా వేసుకోవచ్చు. మనం ఇంట్లో మన స్కిన్ కేర్, ఇది మన బాడీ కేర్, స్కిన్ కేర్. ఇప్పుడు సబ్బుతో స్నానం ఎలా చేస్తాం, సబ్బు 30 రూపాయలు పెట్టి కొనుక్కొచ్చుకుంటాంగా సబ్బు, ఊరికే ఎవరిగా సబ్బు మనకి, మరి సబ్బు రుద్దుకోవాలిగా. సబ్బు కూడా మన అన్నం కోసం వాడేది కదా. అలా కొంతమంది అలా మాట్లాడుతూ ఉంటారు, మనం పట్టించుకోకూడదు. కేవలం ఇంట్లో ఉన్న కూరగాయల ముక్కలతోనే పెరుగు, ఇది ఎవరైనా వేసుకోవచ్చు, జెంట్స్ కూడా వేసుకోవచ్చు. బయట తిరిగి వస్తారు ఎండ కాబట్టి సన్ ట్యాన్ నుంచి మనకి రక్షణ అనమాట. ఇది డస్ట్కి వెళ్ళినా అసలు 2 రోజుల నుంచి మంట పడుతుంది స్కిన్. ఇంతకుముందు నేను బాగానే ఉండేదండి, ఈ మధ్య డస్ట్కి వెళ్తే అసలు నాకు పడట్లేదు అనమాట, ఎందుకో నాకు అర్థం కావట్లేదు. అందువల్ల కొంచెం మంటగా అనిపిస్తే ఇక ఎప్పటికప్పుడు ఇంట్లో ఉన్నమాట ఏమున్నాయి అబ్బా అని చూస్తే ఇంట్లో పచ్చకాయ ఇవన్నీ ఉన్నాయి. టక్కటక్క ఇక లేచి కాఫీ తాగేసి ముందు ఈ ప్యాక్ వేసేసుకొని ఇక నేను పని చేసుకుంటే వాళ్ళ. నేను మా ఫ్రెండ్ 2 ములక్కాయలు ఇచ్చింది, ఆ ములక్కాయలు వేసి పప్పుచారు చేస్తున్నాను అనమాట. ఆ పప్పు పొయ్యి మీద ఉడుకుతుంది అనమాట, ములక్కాయ ముక్కలు వేసాను. ఈలోపు ఇది మిక్సీ వేసేసుకొని ఇది వేసేసుకున్నాం అనుకోండి, ఇక మనం పని చేసుకుంటూ ఉండొచ్చు. ఇది డ్రై అయిపోతే వాష్ చేసుకోవచ్చు, అన్ని పనులు అయిపోతాయి కదా. చక్కగా మెడకు కూడా ఇట్లా రాసుకోవచ్చు అనమాట చక్కగా. ఇలా చక్కగా మళ్ళీ ఇంకోసారి కొంచెం ఆరనిచ్చి మళ్ళీ ఇంకోసారి. చాలా రోజులు అవుతుందండి నేను ఫేస్ ప్యాక్ వేసుకొని. నాకు హైదరాబాద్లో ఉంటానండి, అక్కడ క్లైమేట్ నాకు సెట్ అయ్యి స్కిన్ గ్లో ఉండి బాగుండేది. అక్కడ వాటర్ కూడా పడి చక్కగా ఉంది. నాకు విజయవాడ వస్తే విజయవాడ నాకు ఎండ అసలు పడదనమాట, భయంకరం. చిన్నప్పటి నుంచి నాకు ఎండ అంటే భయం. నేను హాస్టల్లో ఉన్నప్పుడు చదువుకునే రోజులు అయితే అబ్బో అసలు ఇంకా భయంకరం అనమాట. అక్కడ అందులో నందిగామలో చదువుకున్నాను నేను, పాలిటెక్నిక్ కాలేజీలో. అక్కడ మా హాస్టల్ రేకుల షెడ్ అనమాట, నల్ల పింకులా ఉండేది అన్నప్పుడైతే. మరీ ఎండ బాగుండేది అసలు, చెప్పక్కలేదు. సమ్మర్ అయితే అల్లాడిపోయేదాన్ని. మళ్ళీ ఇంటికి వచ్చినాక అప్పుడు కోలుకునేదాన్ని, కొంచెం అంత ఎండ ఉండేది అక్కడ. అప్పటి నుంచి కూడా నాకు ఎండ అంటే భయం. చూడండి చక్కగా ఎంత బాగుందోనండి. చక్కగా దీన్ని మెత్తగా వేసాను, చక్కగా మెత్తగా ఉంది. గులాబీ రేకులు, క్యారెట్ అన్నీ వెజిటబుల్సే కదా, మరి బాగుంది చక్కగా. ఇలా మీరు కూడా వేసేసుకొని చక్కగా ఒక పావు గంట ఆగి వాష్ చేసేసుకోండి చక్కగా వాటర్తో. ట్యాన్ పోకపోతే అప్పుడు నన్ను అడగదు, ట్యాన్ పోతుండి, నన్ను అడగక్కర్లేదు మీరు.
ఇట్లా మీరు రోజుకి ఒకసారి పెట్టుకోవచ్చు అన్నమాట. కొంచెం వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకొని 2 డేస్కి మళ్ళీ మనము ఈ ప్యాక్ చేతులు కూడా వేసుకోవచ్చు అండి. చక్కగా చేతులు కొన్ని ట్యాన్ కూడా పోద్ది అనమాట. చక్కగా చక్కగా వేసేసుకోండి. ఒక పావు గంట ఉంచేసి శుభ్రంగా వాష్ చేసేసుకోండి. చక్కగా ఉంటుంది ఇది. క్యారెట్ పల్ప్ మనం ఒకరోజు రిజల్ట్ వచ్చేదండి. మనం వేసుకొని పావు గంట కడిగేగానే తెల్లగా మెలమల మెరిసిపోవం అనమాట. ఇది ఓన్లీ స్కిన్కి ఉన్న మట్టి ట్యాన్ అంతా పోద్ది అనమాట. స్కిన్ గ్లో వస్తుంది, షైన్ వస్తుంది. నల్లటోళ్ళు తెల్లటోళ్ళు నల్లగా ఉన్న తెల్లగా వచ్చారు ప్యాక్ వేసుకోగానే స్కిన్ మెరుస్తుంది అనమాట. షైన్గా మట్టి అంతా పోయి చక్కగా స్కిన్ గ్లో వస్తుంది. అంతే అనమాట. చూసారు? చక్క పిల్లలకు కూడా పెట్టచ్చు, చిన్న పిల్లలకి పెట్టచ్చు. మా బిట్టు బాబులకు పెడదామంటే అసలు టైం లేదు కదా నాకు. అక్కడైతే చిన్నప్పుడు పెట్టాం కానీ 2 సంవత్సరాలు దాన్ని ఇంకా అసలు కుదరట్టు వాళ్ళకి నలుగు పెడతాం. సాటర్డే అయినా పెడదామంటే ఏదో ఒక పని పడిపోయేది. పదిహేను నిమిషాలు అయిపోయిందండి. ఈ 15 నిమిషాల తర్వాత ఇలా స్కిన్ కొంచెం టైట్ అయిపోద్ది అనమాట. మనకి స్కిన్ లూజ్ కూడా తగ్గి టైట్ అవుతుంది స్కిన్. ఈ జారటం, ఈ స్కిన్ ఏమైనా జారినా కూడా అది ఏముండదు. చక్కగా టైట్ అయిపోయి చక్కగా నీట్గా ఉంటుంది అనమాట. ఇలా వచ్చేసింది 15 నిమిషాల తర్వాత. ఇప్పుడు వాటర్తో వాష్ చేసేసుకుందాం. చూడండి టైట్ అయింది కొంచెం. ఇప్పుడు వాష్ చేసుకొచ్చేద్దాం. చూసారుగా వాష్ చేసేసుకున్నాను. శుభ్రంగా ఫ్రెష్గా ఉందన్నమాట. చక్కగా మీరు కూడా చక్కగా ఈ సమ్మర్కి బయటికి వెళ్ళినా సన్ ట్యాన్ పెట్టినా కూడా ఏమి డస్ట్ ఏదో పెట్టినా కూడా మన స్కిన్ నీట్గా ఉండాలంటే ఇలాంటి ఇంట్లో ఉన్న కూరగాయల మొక్కలతో ఫ్రూట్స్ మొక్కలతో చక్కగా ఫేస్ ప్యాక్ వేసుకోండి. స్కిన్ బాగా గ్లో వస్తుంది, ట్యాన్ పోతుంది అనమాట. ఓకేనా? సత్య ఫుడ్ బ్లాగ్స్ అయినా లైక్, షేర్, సబ్స్క్రైబ్.